టెన్ టీవీ ఫోకస్ కొనసాగుతోంది. ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాక్షికంగా విడమర్చి ప్రకటించారు. సో సులభతర వాణిజ్య నిర్వహణకు ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందని చెప్పి స్పష్టం చేశారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో భారత ఉత్పత్తులకు పేరు రావాలని చెప్పి నిన్న ప్రధానమంత్రి చెప్పిన మాటల్నే మరొకసారి పునరుద్ఘాటించారు. సో ఇప్పటికే ప్రభుత్వం చేసిన ఎన్నో సంస్కరణలు, బహుశా కొన్ని సవరణలని కూడా వివరించారు. ఆ తర్వాత ప్రధానంగా ఇప్పుడు ఈ కొత్త విధానంలో, ఆర్థిక విధానంలో రాబోయే సవరణలు, సంస్కరణలు ప్రత్యేకంగా 6 రంగాలు, 6 విషయాలకు సంబంధించి చెప్పారు. 1 ఎంఎస్ఎంఈస్, 2 ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, 3 ఎన్బిఎఫ్సిస్, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, హౌసింగ్ లోన్స్కి సంబంధించి, తర్వాత డిస్కామ్స్కి సంబంధించి, కాంట్రాక్టర్స్కి సంబంధించి, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి, అలాగే ట్యాక్స్ రిఫార్మ్స్కి సంబంధించి కీలకమైన అంటే మొదటి విడతలో ఏవేవైతే ప్రకటించాలో అవన్నీ ప్రకటించారు. సో ఏం అర్థమవుతోంది దీంతో మనం మాట్లాడబోతున్నాం. బ్యాంకింగ్ రంగ నిపుణులు నరసింహమూర్తి గారు ఆల్రెడీ లైవ్లో ఫాలో అవుతున్నారు నిర్మలా సీతారామన్ గారి వివరణని. అలాగే స్టూడియోలో ప్రస్తుతం ఉన్నారు సూర్యనారాయణ గారు, ఎస్బిహెచ్ అండ్ ఆర్సీఎఫ్ మాజీ డైరెక్టర్గా ఉన్నారు. వెల్కమ్ సార్. వారు కూడా ఆర్థిక రంగ నిపుణులు. అండ్ అలాగే మరి ప్రభాకర్ గారు ఎంఎస్ఎంఈస్ ఆల్ ఇండియా ఫోరం కన్వీనర్గా ప్రస్తుతం ఉన్నారు. సో మొట్టమొదటి నరసింహమూర్తి గారు నమస్కారం సార్. నమస్కారం అండి సార్. ప్రాథమికంగా చాలా బేసిక్గా కోవిడ్-19 క్రైసిస్ వచ్చి ఒక్కసారిగా దేశం లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది. లాక్డౌన్లోకి వెళ్ళిన తర్వాత అన్ని రంగాలు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. మొత్తం ఉత్పాదకత మొదలుకొని అన్నీ ఎక్కడక్కడ నిలిచిపోయాయి. సడన్గా ఇప్పుడు మూలాల నుంచి చాలా విషయాల్ని లాగి కోవిడ్-19 క్రైసిస్ అనే ప్రాథమిక అంశాలు ఈ 3 నెలల క్రైసిస్ని అడ్రస్ చేయకుండా లాంగ్ టర్మ్ ఒక విజన్ ఇచ్చి మొదలు పెట్టడం కేంద్ర ప్రభుత్వం అన్నది ఎంతవరకు సమంజసం అంటారు సార్ ఈ క్రైసిస్లో? అంటే మీ ఇప్పుడు చెప్పింది ఏమిటంటే మీరు లాంగ్ టర్మ్ చెప్పారు. లాంగ్ టర్మ్ కాదండి. ముఖ్యంగా ఏమిటంటే ఎంఎస్ఎంఈస్ తిని, స్మాల్, మీడియము, రైట్, అంటే 3 రకాల ఎంఎస్ఎంఈస్కి 3 లక్షల కోట్ల కొలెటరల్ ఫ్రీ లోన్స్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అంటే అది కాక 20,000 కోట్ల సబార్డినేటెడ్ డెట్, అంటే స్ట్రెస్డ్ ఎంఎస్ఎంఈస్, ఎన్పిఎల్కి. అదేవిధంగా ఫండ్ క్రియేట్ చేశాడు 50,000 కోట్లు. అంటే వైబుల్ ఎక్స్పాన్షన్కి ఎంఎస్ఎంఈ డెఫినేషన్ చేంజ్ చేశారు. గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ అప్ టు 200 crores గ్లోబల్ టెండర్ లెక్కన చేయమని చెప్పారు. ట్రేడ్ ఫెయిర్ అలాంటి వాటికి ఈ మార్కెటింగ్ ఫెసిలిటీ ఇచ్చారు. అంటే ఇది విజన్ కాదండి, ఇది విజన్ డాక్యుమెంట్ లాగా లేదు. ఇది ప్రాక్టికల్గా ఇవాళ 3 + 20 + 50 అంటే 3,70,000 కోట్ల ప్యాకేజీ ఎంఎస్ఎంఈస్కి ఇచ్చారు. అంటే సో ఇమ్మీడియట్గా దీనివల్ల ఎంఎస్ఎంఈస్ ఒక్క రకంగా ఊతం వచ్చి స్టార్ట్ అవుతాయి. ఎంఎస్ఎంఈ డెఫినేషన్ పెంచారు కాబట్టి నాట్ ఓన్లీ చిన్న యూనిట్లు కాక ఇదివరకు 25 కోట్ల దాకా ఉండే డెఫినేషను ఇప్పుడు 100 కోట్ల టర్న్ ఓవర్కి 20 కోట్ల ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళింది. అంటే మొత్తం ఎంఎస్ఎంఈ సెక్టార్కి ఒక పెద్ద పుష్ అండి. అది దాంట్లో డౌట్ లేదు. ఒక ఫినామినల్ పుష్ దే గివెన్ టు ఎంఎస్ఎంఈ సెక్టార్. అదొకటే కాదు, 2 ఎంప్లాయీ పిఎఫ్స్ అందులో ఏం చేశారంటే నెక్స్ట్ ఫస్ట్ 3 నెలలు వాళ్ళు గవర్నమెంట్ కడతామని చెప్పారు. ఏది ఎంప్లాయీది కూడా. అది ఇప్పుడు నెక్స్ట్ 3 నెలలకి ఎక్స్టెండ్ చేశారు. సో దేర్ఫోర్ ఈ విధంగా చూస్తే మీరు కనుక బ్రాడ్గా కనుక చూస్తే వాళ్ళు ఇచ్చిన ప్యాకేజీ వాళ్ళు చూస్తే కనుక ఎన్బిఎఫ్సిస్, ఎంఎఫ్ఐస్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి 2 రకాల వెసులుబాట్లు ఇచ్చారు. ఒకటి ఏంటంటే వారికి తగ్గ లిక్విడిటీ సపోర్టు, అది కాక కొంచెం వీక్గా ఉన్న ఎన్బిఎఫ్సిస్కి అన్రేటెడ్ డాక్యుమెంట్స్ కూడా సపోర్ట్ ఇచ్చారు. ఇవాళ చూస్తే కనుక ఈ డిస్కామ్స్లో కూడా డిస్కామ్స్లో 90,000 కోట్ల వన్ టైమ్ ఇన్ఫ్యూజన్ త్రూ పర్చేజ్ ఆఫ్ రికవరబుల్ రిసీవబుల్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ గ్యారంటీ రిసీవబుల్ ఫండింగ్ ఇచ్చారు. సో ఈ రోజు ఇచ్చిన వెసులుబాటు రియల్ ఎస్టేట్కి కానీ, కాంట్రాక్టర్కి కానీ, అదేవిధంగా ఎంఎస్ఎంఈస్కి కానీ ఐ థింక్ చాలా సపోర్టింగ్గా బాగుందండి. అది విజన్ డాక్యుమెంట్ నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు. అది బాగుంది విజన్ డాక్యుమెంట్ యాంగిల్లో ఎంఎస్ఎంఈస్కి. ఒకటే నాకు కనిపించింది ఏమిటంటే 50,000 కోట్లు ఫండ్ క్రియేట్ చేసి ఈక్విటీ ఇంటూ వైబుల్ ఎంఎస్ఎంఈ సెక్టర్ ఇవ్వటం, అదొకటి విజన్గా ఉంది. మిగతావన్నీ కూడా
సార్ ఇప్పుడు ఈ ఈ ఈ ఎంఎస్ఎంఈస్లో అంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల పరిధులు పెంచడం అన్నది తక్షణం ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్? తక్షణం అంటే చాలా కంపెనీలు ఏం చేస్తున్నాయంటమ్మా, వాళ్ళకి తక్షణం అంటే ఎగ్జిస్టింగ్ కాకుండా కూడా చాలా కంపెనీలు ఎక్స్పాన్షన్ కాకుండా ఆపుకుని తక్కువ రిపోర్ట్ చేసి టర్న్ ఓవర్ తక్కువ చేసి ఇన్వాయిస్లు ముక్కలు చేసి రకరకాల కష్టాలు పడుతున్నాయి. సో ఇవాళ ఉన్న ఎంఎస్ఎంఈస్కి కాక బార్డర్లో ఉన్న ఎంఎస్ఎంఈస్కి కూడా మొత్తం అన్ని ఎంఎస్ఎంఈస్కి కూడా చాలా సపోర్టింగ్గా ఉంటుందమ్మా. ఇది ఎంఎస్ఎంఈ చాలా ఇంపార్టెంట్ ఇవాళ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఊళ్ళో కూడా ఆటో నగర్లు కానీ ఇండస్ట్రియల్ ఎస్టేట్లు కానీ ఈ యూనిట్లకి ఉన్న వర్కింగ్ క్యాపిటల్ మొత్తం విసులుబాటు పోయింది. అలాంటి వాటికి ఇటువంటి లిక్విడిటీ ఇవ్వటం అనేది మొత్తం ఒక్కసారిగా రీస్టార్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఐ థింక్ దిస్ ఇస్ వెరీ సపోర్టింగ్. 3 లక్షల కోట్లు స్మాల్ అమౌంట్. క్షమించాలి సార్, రీస్టార్ట్ చేయడానికి ఎలా ఉపయోగపడుతుంది సార్? ఎక్స్పాన్షన్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హెల్దీ ఎన్వైరన్మెంట్ లో మనం ఉండి ఎక్స్పాండ్ చేసుకోవడానికి వాళ్ళు వెనకబడిపోతున్నారు, విపరీతంగా లాభాలు వచ్చేస్తున్నాయి కాబట్టి లాభాలు పెంచుకోవడానికి వాళ్ళు ఆ పరిధిలోకి రారు కాబట్టి ఆ కేటగిరీలోకి సందేహిస్తున్నారు కాబట్టి పరిధి అప్పుడు పెంచితే బాగుంటుంది. ఇప్పుడు అసలుకే మోసం వచ్చింది కదా సార్. అంటే అది 50,000 కోట్ల ఫండ్ అమ్మా. అసలుకి సపోర్ట్ చేసేది 3 లక్షల కోట్ల కొలాటరల్ ఫ్రీ లోన్. అంటే 3 లక్షల కోట్లు డైరెక్ట్ గా ఇవాళ కొలాటరల్ ఫ్రీ లోను, 100% గవర్నమెంట్ గ్యారంటీ. ఇట్స్ అన్బిలీవబుల్. నేను 3 లక్షల కోట్లు ఇస్తాను అనుకోలేదు ఇనీషియల్గా, బట్ ఇది వెరీ బిగ్ అమౌంట్ ఆఫ్ ఇచ్చారు, మోర్ దెన్ 1% ఆఫ్ జీడిపి. సో అది చాలా సపోర్టింగ్ అమ్మా, చాలా సపోర్టింగ్ అది. సార్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎంఫసిస్ ఆన్ లిక్విడిటీ. ఈ మొత్తం అంటే అట్లీస్ట్ ఫస్ట్ విడత ఇప్పటి వరకు అంటే 3 విలేకరులు 4 విలేకరులు అడిగారు ఈ 20,000 కోట్ల రోల్అవుట్ ప్లాన్ ఎలా ఉండబోతోంది, ఇది మొత్తం అంటే ఏ తీరుతెన్నుల్లో అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, వీటన్నిటికీ కూడా 20 లక్షల కోట్లు. అదే 20 లక్షల కోట్లు సార్. సో దానికి సమాధానం చెప్పలేదు ఆర్థిక మంత్రి, దాటేశారు ప్రస్తుతానికి. అంటే వై డోంట్ యూ వెయిట్ టిల్ ఆల్ ది అనౌన్స్మెంట్స్ ఆర్ మేడ్ అనేశారు. కానీ అంటే ఇక్కడ ప్రధానంగా ఒకటి లోన్స్ అండ్ ఒక విధమైన సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేయడానికి కొంత మొగ్గు చూపినట్టు కనిపిస్తోంది. కానీ తక్షణం ఆదుకోవడానికి రంగంలోకి దింపి, బికాస్ వీఆర్ టాకింగ్ ఆఫ్ అ గ్లోబల్ క్రైసిస్ సార్. వేర్ ఇస్ ద డిమాండ్ సైడ్ సార్? కొనుగోలు శక్తి పెంచడానికి ఏం చేశారు సార్ ఇందులో? కొనుగోలు శక్తి పెంచటం అంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి కూడా ఫస్ట్ ఇచ్చిన ప్యాకేజ్లో 1.7 lakh crore ఇచ్చిన అందరికీ డబ్బులు అకౌంట్లో, జన్ధన్ అకౌంట్లలో వాటిలో డబ్బులు వేశారు, అన్ని గ్రెయిన్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. అది ఒక సైడ్ అమ్మా. రెండోది 7.72 lakhs ఆర్బీఐ ఇచ్చిన రిలీఫ్స్ ఉన్నాయి, లిక్విడిటీ పెంచాయి. సో దేర్ఫోర్ లిక్విడిటీ పెంచినవి ఇవన్నీ మార్కెట్లోకి ఆల్రెడీ డబ్బులు వచ్చేసాయి. అంటే నాట్ దట్ డబ్బులు రాలేదు కాదు, డబ్బులు డిఫరెంట్ సెక్టార్స్లో డబ్బులు వచ్చేసాయి. సో దేర్ఫోర్ ఐ ఫీల్ ఒక్కసారి ఎంఎస్ఎంఈకి లిక్విడిటీకి ఇస్తే ఆటోమేటిక్గా అవి ఎంప్లాయీ శాలరీ క్లియర్ చేస్తారు, వర్క్ స్టార్ట్ చేస్తారు. ఐ థింక్ డిమాండ్ ఒక్కసారిగా అంటే ఓవర్ నైట్ పెరగదు, మేబీ 1 or 2 monthsలో డిమాండ్ ఇవన్నీ పుష్ వస్తాయి. ఆటోమేటిక్గా ఈ డబ్బంతా మార్కెట్లోకి వచ్చి అదే డిమాండ్ పుష్కు తీస్తుంది నా ఉద్దేశం. రైట్ సార్, రైట్. సూర్యనారాయణ గారు, సార్ ఆల్రెడీ నరసింహమూర్తి గారు కొన్ని పాయింట్లతో మొదలుపెట్టారు. ప్రాథమికంగా చూసే వాళ్ళకి అంటే మనం గాయపడిన ఒక ఎకానమీ గత 3 నెలల్లో, దీనికి పూర్తిగా అంటే మన డబ్బులే మనకి తిరిగి ఇచ్చే విషయాలను కూడా పదే ప్రస్తావించి చెప్పారు. అంటే ఐటీ రిఫండ్స్ తాలూకు బకాయిలు ఏవైతే ఉన్నాయో తొందరగా చెల్లించేస్తున్నామని చెప్పి చాలా విషయాలు కొంత నిరుత్సాహపరిచేలాగా ఉన్నాయని చెప్పి ప్రాథమికంగా అనిపిస్తుంది సార్. తప్పైతే కరెక్ట్ చేయండి. నిరుత్సాహం అంటే మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే నిరుత్సాహం అని ఉండొచ్చు. గవర్నమెంట్ దగ్గర అంటే ఇక్కడ ఏంటంటే మనం ఒకటే అర్థం చేసుకోవాలి, ప్రస్తుతం మన భారతదేశంలో ఎస్ఎస్సీల సంఖ్య 5 కోట్ల లోపే ఉంది, ఎస్ఎస్సీల సంఖ్య. సో అలాంటి కంట్రీలో అంటే మన మొత్తం టోటల్ పాపులేషన్ 130 crores అయితే ఎస్ఎస్సీల సంఖ్య 5 కోట్ల లోపు ఉంది. సో ట్యాక్స్ పేమెంట్ అంటే గవర్నమెంట్ ఏది చేసినా కానీ ట్యాక్సెస్ రెవెన్యూస్లో నుంచే చేయాలి అల్టిమేట్గా, ఫైనల్గా, లేదా డెట్ మార్కెట్ నుంచి వాళ్ళు తీసుకుని చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప వేరే విధంగా దానికి ఏదేమి ఉండదు. మళ్ళీ ఫిస్కల్ డెఫిసిట్ మీద రెగ్యులేషన్ అవసరం ఉంటుంది. సో ఇన్ని వాళ్ళ పరిమితులు వాళ్ళకు ఉంటాయి గవర్నమెంట్కి. సో ఆ పరిమితులకు లోబడే చేయాల్సి ఉంటుంది. సో అందుకనే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, లాస్ట్ టైం మీ చర్చలో కూడా చెప్పాను నేను, ఇది అద్భుతాలైతే ఆశించిన అవసరం లేదు.
కాకపోతే ఏంటంటే సపోర్ట్ ఏ విధంగా ఇవ్వాలి అంటే ఉద్దీపన ప్యాకేజ్ ఇచ్చారు. ఇప్పుడు ఉద్దీపన ప్యాకేజ్ ఏ విధంగా డెలివరీ చేయాలి దాని మీద ఎఫెక్టివ్నెస్ ఉండాలి. అంటే ఇన్ని లక్షల కోట్ల అన్ని లక్షల కోట్ల అన్న దాని మీద చర్చ కన్నా కూడా చర్చ హౌ ఇట్ ఈస్ గోయింగ్ అన్నది అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హౌ ఇట్ ఎఫెక్ట్స్ ద అవుట్కమ్ అది ఇంపార్టెంట్ అక్కడ. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎంఎస్ఎంఈల మీద ప్రత్యేకించి దృష్టి ఎందుకు సారించాల్సి వచ్చిందంటే ఎక్కువ మంది అనార్గనైజ్డ్ లేబర్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ వర్కింగ్ ఫర్ ది అనార్గనైజ్డ్ సెక్టర్. ఏది ఎంఎస్ఎంఈలకు వర్క్ చేస్తున్నారు అనార్గనైజ్డ్ లేబర్. రైట్ సార్. సూర్యనారాయణ గారు క్షమించాలి, నరసింహమూర్తి గారికి అంటే ఇతర కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వారితో ఈ సంభాషణ కొనసాగించి అనంతరం ఈ స్టూడియో డిస్కషన్ కొనసాగుతుంది. సో నరసింహమూర్తి గారు సార్, ఇప్పుడు అయితే మొత్తం మీద అంటే ఇది తక్షణం ఇప్పుడు ఆల్రెడీ లాసెస్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఎంఎస్ఎంఈస్పై చాలా విపరీతమైన దృష్టి ఉన్న విషయం తెలిసిందే కనిపిస్తోంది. కాకుండా ఇంకా అడ్రస్ చేయని విషయాలు ఏమన్నా ఉన్నాయని అనుకోవచ్చా మనం? మనం బేసిక్గా ఎంఎస్ఎంఈస్ ఇవాళ టెన్షన్లో ఉన్న ఇండస్ట్రీ ఏమిటంటే ఎన్బిఎఫ్సిస్ ఎంఎస్ఎంఈస్ టుడే టెన్షన్లో ఉన్నాయండి. సో ఎన్బిఎఫ్సిస్కి ఎంఎస్ఎంఈస్కి డిస్కామ్స్కి ఈ కాంట్రాక్టర్లకి అంటే ఇవాళ వరకు చేసిన అనౌన్స్మెంటు ఒక విధంగా చెప్పాలంటే లిక్విడిటీ సపోర్ట్ బాగుంది. కాకపోతే ఆవిడ ఏం చెప్పారంటే రోజుకు ఒక ప్యాకేజ్ చొప్పున రోజుకు ఒక సెక్టార్ చొప్పున వస్తా అన్నారు. రైట్ సార్. సో అందుకని మళ్ళీ రేపు కూడా ఇంకో సెక్టార్కి అనౌన్స్ చేయొచ్చు. అందుకని నేను అనుకోవటం ఇవాళ ఎంఎస్ఎంఈకి మటుకు 3,70,000 కోట్లు మీరు అన్నట్టుగా 50,000 కోట్లు పక్కన పెట్టినా కూడా 3,20,000 కోట్లు ఈ రోజున ఎంఎస్ఎంఈస్కి ఉన్న కష్టాల్లో ఉన్న వాటికి మంచి సపోర్టింగ్గా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా కాంట్రాక్టర్లకి డిస్కామ్ డ్యూస్కి కూడా సపోర్టింగ్గా ఉండదు చెప్పచ్చు. ఈ రియల్ ఎస్టేట్ అఫ్కోర్స్ రెగ్యులేటరీ అనుకోండి రెరా 6 నెలల టైం ఎక్స్టెన్షన్ చేశారు ఫర్ ఫోర్స్ మెజర్ కింద. ట్యాక్స్ రిలేటెడ్ కూడా రెగ్యులేటరీ డేట్లు ఎక్స్టెన్షనే. కాకపోతే ఇవాళ కనుక మనం చూస్తే ఎంఎస్ఎంఈస్కి ఎన్బిఎఫ్సిస్కి డిస్కామ్కి ఈ మూటికి కూడా మా కాంట్రాక్టర్లకి ఈ నాలుగు యాంగిల్స్లో కూడా మంచి రిలీఫ్ ఇచ్చారని చెప్పచ్చు. సో అంటే ప్రధానంగా రాష్ట్రాలకి సపోర్ట్ గురించి కానీ ఆ తర్వాత అంటే ఇతర విధాల డైరెక్ట్గా కార్మికులు వలస కార్మికుల విషయాల్లో కానీ కీలకమైన వ్యక్తుల విషయంలో కీలకమైన రంగాల విషయంలో కీలకమైన వర్గాల విషయంలో ఇవాల్టి మొదటి ఈ వివరణలో స్పష్టం చేయకపోవడం అన్నది ఎలా అర్థం చేసుకోవాలి సార్? అంటే రాష్ట్రాలకి ఆర్బీఐ నుంచి వచ్చే లిక్విడిటీ సపోర్టు 60% పెంచారండి. లాస్ట్ టైము మేలో అనౌన్స్ చేసిన ఏప్రిల్ అనౌన్స్ చేసిన దాంట్లో 60% డ్రాయింగ్ పవర్ పెంచారు. వేజ్ అండ్ మీన్స్ పంచారు ఆల్రెడీ పెంచారు. లాస్ట్ 2 డేస్లో జిఎస్టీ రిలీఫ్స్ అన్నీ కూడా ఈ కోవిడ్ మెయింటెనెన్స్కు కొంత ఫండ్స్ రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూట్ చేశారు. లాస్ట్ 1 వీక్ 10 డేస్లో అవి చెప్పడం అయిపోయింది. డిస్ట్రిబ్యూట్ చేయటం ఎక్స్ట్రా జిఎస్టీ డ్యూసు ప్లస్ ఆర్బీఐ ఇచ్చిన వేజ్ అండ్ మీన్స్ రిలీఫ్ ఇవ్వడం అయిపోయింది. మరి ఇవాళ మళ్ళీ స్పెషల్గా రాష్ట్రాలకు ఏమీ లేదు ఎక్సెప్ట్ డిస్కామ్స్కి పర్చేసింగ్ రీఫైనాన్సింగ్ ద డెట్ ఆఫ్ జెన్కోస్ ఒక విధంగా ఇండైరెక్ట్గా రాష్ట్రాలకి హెల్ప్ చేసినట్టే అవుతుంది. సార్ ఇప్పుడు ఎన్బిఎఫ్సిస్కి ఏవైతే అంటే డెట్ పేపర్స్ ఇవ్వడం తర్వాత ఈజింగ్ ద లిక్విడిటీ దిశగా ఏవైతే చర్యలు తీసుకుందాం అనుకుంటున్నారో సార్ తద్వారా ఏమి సాధిద్దామని చెప్పి అంటే చిన్న పరిశ్రమలకి వాళ్ళు వెసులుబాటు ఇచ్చి అంటే లోన్స్ ఇచ్చే విధంగా ఉండాలనా? అంటే అల్టిమేట్గా భారం అయితే భారమే కదా సార్. ఇప్పుడు ఎంఎస్ఎంఈస్ మీద ఎన్బిఎఫ్సిస్ నుంచి అప్పు తీసుకుని చేసుకోవడం అనేది భారమే కదా సార్. అది అంటే 30 ప్లస్ 45,000 కోట్లు అంటే 75,000 కోట్లు స్పెషల్ లిక్విడిటీ స్కీము రీటైల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద అంటే అక్కడ క్రెడిట్ గ్యారంటీ ఇస్తున్నారు. బేసిక్గా దీని ఒక ముఖ్యం ఏంటంటే ఆల్ ఎన్బిఎఫ్సిస్ బేసిక్గా మీరు చూసారు అనుకోండి రీటైల్ ఫైనాన్స్ మీద ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రక్ ఫైనాన్సింగు మిగతా రీటైల్ స్మాల్ బిజినెసెస్ వీటికి లిక్విడిటీ సపోర్ట్ మార్కెట్లో దొరకట్లేదు.
ప్రాబ్లం ఏమైందంటే ఎప్పుడైతే ఐఎల్ఎఫ్ఎస్ పడిపోయిందో ఐఎల్ఎఫ్ఎస్ తర్వాత కాన్సిక్వెన్స్గా కోవిడ్ వచ్చేసింది, డిహెచ్ఎఫ్ఎల్ పడిపోయింది. దీనివల్ల ఎన్బిఎఫ్సిస్కి రీఫైనాన్స్ ఫెసిలిటీసు, బ్యాంకులు వాళ్ళ డెట్ పేపర్ కొనటం, వాళ్ళకి డబ్బులు ఇవ్వటం తగ్గేపటికి మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషను అది ఎంఎస్ఎంఈస్ మీద పడింది. ఇంతకుముందు ఎల్టీఆర్ఓ కింద ఆర్బీఐ ఇచ్చినా కూడా అది ఇంకా పాస్ ఆన్ కాలేదు. సో ఈ విధంగా ఎన్బిఎఫ్సిస్ వాట్ ఎవర్ సపోర్ట్ ఈస్ గివెన్ వాజ్ నాట్ ఎడిక్వేట్. సో దాన్ని సపోర్టింగ్గా అడిషనల్గా 75,000 కోట్లు మరి ఎన్బిఎఫ్సిస్లో రావటం వల్ల దీని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎంఎస్ఎంఈస్ మీద, అది కాక రీటైల్ ఫైనాన్స్ మీద, మీరు ఆటో ఫైనాన్స్ కానివ్వండి, ఆటో సెక్టర్ బాగాలేదు. ఎందుకని బాగాలేదు? ఒక కారణం కూడా ఏమిటంటే ఎన్బిఎఫ్సి ఫైనాన్సింగ్ ఆఫ్ ఆటో సెక్టార్ పోయిందనమాట ఆఫ్టర్ ఐఎల్ఎఫ్ఎస్ అండ్ డిహెచ్ఎఫ్ఎల్. సో అది కూడా ఇప్పుడు అలాంటివన్నీ కూడా లిక్విడిటీ వచ్చి ఎన్బిఎఫ్సికి పునరుత్తేజమును వాటికి సపోర్ట్ ఇవ్వడానికి ఇది అనౌన్స్ చేశారు. సో న్యాచురల్గా వేరియస్ సెక్టార్లకు అనౌన్స్ చేశారు కాబట్టి ఈ ముక్కలుగా వేరియస్ సెక్టార్కి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఇదే మంచి పద్ధతి. అంటే గంపగుత్తగా కొంతమందికి ఇవ్వటం కాకుండా ఎక్కడెక్కడైతే ఆక్సిజన్ అవసరమైందో, ఒక బాడీలో ఏ అంగానికి అయితే ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో, ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలో ఆ విధంగా ఎన్బిఎఫ్సి ద్వారా కూడా ఎంఎస్ఎంఈకి బెనిఫిట్ ఉంటుంది. డైరెక్ట్ ఎంఎస్ఎంఈసి బెనిఫిట్ కాకుండా ఎన్బిఎఫ్సిస్ కూడా ఎంఎస్ఎంఈ సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే సార్, ఎన్బిఎఫ్సిస్ ని బతికించే ప్రయత్నం ఏది, ఎంఎస్ఎంఈని బతికించే ప్రయత్నం అని? అంటే ఎన్బిఎఫ్సిస్ బతుకుతే తప్ప ఇండియాలో ఎంఎస్ఎంఈస్ బతకమ్మా. ఎందుకంటే ఆల్ మేజర్ స్మాల్ బిజినెసెస్ ఎంఎస్ఎంఈస్కి బ్యాంకుల కంటే బ్యాంకులు ఈక్వల్గా ఎన్బిఎఫ్సిస్కో సపోర్ట్ చేస్తున్నాయి. సో మనకి చిన్న కమతాలు చేసేవాళ్ళు బ్యాంకులకు పోరి స్మాల్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్బిఎఫ్సిస్ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటారు. రైట్. సో ఈ ఎంఎఫ్ఐస్కి సపోర్ట్ ఇస్తే చిన్న బిజినెస్కి సపోర్ట్ ఇచ్చినట్టే సార్. అంటే ఇప్పుడు ఓవరాల్గా అంటే ఫైనలీ భారం పడేది మాత్రం ఎంఎస్ఎంఈల మీదే కదా సార్ అంతిమంగా. ఇప్పుడు అంటే మౌలికంగా ఎవరి మీదైతే అంటే ఇప్పుడు ఎన్బిఎఫ్సిస్ని బతికించడం అనే ఇష్యూ కంటే డైరెక్ట్గా అది ఎంఎస్ఎంఈలకి ఇచ్చే ప్రతిపాదన, లేదు ఇంట్రెస్ట్ వేవర్సు, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గింపు, ఇలాంటి దిశగా ఎందుకు ఆలోచించలేదు సార్? అది ఇంట్రెస్ట్ రిడక్షన్ ఎంఎస్ఎంఈస్కి ఆల్రెడీ ఇప్పుడున్న స్కీమ్స్లో 2%, 3% ఇంట్రెస్ట్ రిడక్షన్స్ ఉన్నాయమ్మా. అంటే ఎంఎస్ఎంఈస్కి గత 2 ఇయర్స్గా, గత 1 ఇయర్గా మెనీ స్కీమ్స్ ఆర్ అనౌన్స్డ్ వేర్ ఇంట్రెస్ట్ రిబేట్ ఈస్ గివెన్, ఇంట్రెస్ట్ కన్సెషన్ ఈస్ గివెన్ బై ద గవర్నమెంట్. అది బడ్జెట్లోంచి సబ్సిడీలు వెళ్తున్నాయి. ఆల్రెడీ ఇంట్రెస్ట్ రిబేట్స్ మీద చాలా అవుతోంది. కాకపోతే ఇవాళ కొలేటరల్ ఫ్రీ లోన్ అన్నారు తప్ప ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అంటూ అనలేదు. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళకి ఎంఎస్ఎంఈస్కి 6 నుంచి 7% లోపలే వడ్డీల్లో ఇంట్రెస్ట్ వెళ్తున్నాయి అన్నమాట. సో మళ్ళీ ఇప్పుడు ఇవాళ మటుకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అనేది ఇవాళ ప్రపోజల్లో ఉన్నట్టుగా లేదు. కాదు సార్, ఇప్పుడు అంటే అంతిమంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఎంఎస్ఎంఈ ఉండి నాకు లేదు ఒక యూనిట్ ఉండి నేను ఒక మొత్తంలో లోన్ తీసుకుని అది కొలాటరల్ ఫీ లేకపోతే ప్రాసెసింగ్ ఫీయో లేకపోతే గ్యారంటీ ఫీజో అవన్నీ తొలగించి అవి మాత్రం చేస్తే అంతిమంగా ఇంట్రెస్ట్ కట్టుకోవాల్సింది నేనే. 12 నెలల మారటోరియం ఇచ్చినా కూడా ఐ హ్యావ్ టు స్టార్ట్ మై ప్రొడక్షన్ అండ్ ఐ హ్యావ్ టు సేవ్. 12 నెలల తర్వాత అయినా కట్టడం మొదలు పెట్టాలి. ఈ లోపల ఎకానమీ అంతా ఇట్స్ అన్ ఇంటర్ డిపెండెంట్ ఎకానమీ, మొత్తం అంతా పికప్ అవుతుందా లేదా రిస్క్ అంతా నా మీదే పడుతుంది. సో మరి ఈ పరిస్థితుల్లో ఇది ప్రత్యేక పరిస్థితిగా పరిగణించి తక్షణం వాళ్ళని ఆదుకుని ఒక విధమైన ఆర్థిక ప్రేరణ ఇచ్చి నాట్ జస్ట్ టు రీస్టార్ట్ ఆపరేషన్స్ బట్ ఆల్సో టు కమ్ అవుట్ ఆఫ్ ద కరెంట్ ఫైనాన్షియల్ క్రైసిస్, ఆ దిశగా ఆలోచించలేదని ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది సార్. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్. ఇంట్రెస్ట్ మారిటోరియం అనేది లేదమ్మా ఇందులో. కాకపోతే వాళ్ళ ఎంఎస్ఎంఈస్కి ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్లే బాగా తక్కువ. ఇందులో ఇంట్రెస్ట్ మారిటోరియం మటుకు లేదు. మరి అది కరెక్టా తప్ప ఏమిటి అనేది వీ హ్యావ్ టు ఎగ్జామిన్. మరి ఇంకా 3-4 స్కీమ్స్ 3-4 అనౌన్స్మెంట్స్ వస్తాయి కాబట్టి ఎలా వస్తే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సార్ నరసింహమూర్తి గారు, ఓవరాల్గా సార్ వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ దిస్ హోల్ డాక్యుమెంట్ టుడే? ఇవాళ నిర్మలా సీతారామన్ గారు ప్రజెంట్ చేసిన ఈ వివరాలు అంటే దాని దిశ ఏ విధంగా కనిపిస్తోంది సార్? అదే ఇప్పుడు కోవిడ్ క్రైసిస్ నుంచి బయటకు రావడం అని కనిపిస్తోందా, లేక అంటే ఓవరాల్గా అసలు ఎకానమీ డైరెక్షన్నే మొత్తం చేంజ్ చేయాలన్నా? ఎందుకంటే ఇది గ్లోబల్ ఎకానమీలో ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరి చేతిలో ఏమీ లేదు. మరి ఇంత భారీ టాస్క్ని ఆత్మనిర్భర్ భారత్ అనే ఒక టాస్క్ని మనం ఒక
బాధ్యతని భుజాలపై వేసుకుని ఇప్పుడు ఆల్రెడీ క్షమించాలి సార్, బట్ బాగా కష్టపడి కుంటుతూ నడుస్తున్న వ్యవస్థని మళ్ళీ ఇప్పుడు పరిగెట్టి ఒక మారథాన్ పరిగెడతాం మనం అని చెప్పేసి అది విజన్ డాక్యుమెంట్ కాదని మీరు అన్నప్పటికీ సార్ ఏమనిపిస్తుంది సార్ ఓవరాల్ డైరెక్షన్? అంటే నిన్న చెప్పింది విజన్ డాక్యుమెంట్లో వేరియస్ పీసెస్. సో ఇవాళ చేసే అనౌన్స్మెంట్ పీస్లో ఎంఎస్ఎంఈస్లో ఫండ్ క్రియేట్ చేయటం 50,000 కోట్లు తప్ప మిగతావన్నీ ఇవాళ రీస్టార్టు సపోర్టు ఫర్ COVID-19 ఎఫెక్టే. అందులో 50,000 కోట్లు ఒకటే ఫండ్ ఫర్ ఈక్విటీ ఇంటూ వైబుల్ ఎంఎస్ఎంఈస్ ఫర్ ఇది ఎక్స్పాన్షన్ తప్ప మిగతావన్నీ కూడా ఇవాళ అనౌన్స్ చేసిన మిగతావన్నీ కూడా ఎంఎస్ఎంఈస్ని ఆదుకోవటానికే చేసినట్టుగా ఉన్నాయి. రైట్ సార్. అండ్ నెక్స్ట్ వివరణ ఏదైతే వస్తుందో ఆర్థిక మంత్రి నుంచి మీరు ఒక బ్యాంకింగ్ రంగ నిపుణులుగా, ఆర్థిక రంగ నిపుణులుగా ఏమి చూద్దామని ఆశిస్తున్నారు సార్? వాట్ వుడ్ యూ లైక్ టు సీ ఇన్ ద నెక్స్ట్ విజన్ డాక్యుమెంట్ ఆర్ నెక్స్ట్ డీటెయిల్డ్ డాక్యుమెంట్ ఆఫ్ ద ఫైనాన్స్ మినిస్టర్? డీటెయిల్డ్ డాక్యుమెంట్ని అనుకోదు, ఇంకొక 3-4 పీసెస్గా రావచ్చు. అది మేజర్ ఇండస్ట్రీ, బిజినెస్ హౌసెస్, వేరే సెక్టార్స్ కుదేలైపోయిన ఎయిర్లైన్ సెక్టారు, ట్రావెల్ సెక్టారు, టూరిజం సెక్టారు, చిన్న హోటళ్ళు మూతపడిపోయాయి. సో ఈ విధంగా రకరకాల సెక్టార్లు ఉన్నాయి. వాటికి ఈ సెక్టార్ వైజు అనౌన్స్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. గత 1.5 ఇయర్గా అంటే 2019లో ప్రైమ్ మినిస్టర్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి 3-4 స్కీమ్స్ అనౌన్స్ చేస్తూ వచ్చారు. రియల్ ఎస్టేట్కి సపోర్ట్ ఇచ్చారు, ఎన్బిఎఫ్సికి సపోర్ట్ ఇచ్చారు, అదేవిధంగా ఆటో సెక్టార్ సపోర్ట్ ఇచ్చేశారు. సో వాటన్నిటికీ ఎంఎస్ఎంఈ సెక్టార్కి చాలా సపోర్ట్ ఇచ్చారు, ఇంట్రెస్ట్ రిబేట్లు అవి. సో ఇవాళ ఈ అనౌన్స్ చేసింది కాకుండా వచ్చే ఇంకా COVID-19లో బాగా ఎఫెక్ట్ అయింది ట్రావెల్, టూరిజము, ఆటో సెక్టారు, వాటికి ఎలాంటివి ఇస్తారు అనేది మనం నెక్స్ట్ అనౌన్స్మెంట్స్లో చూడొచ్చు. లార్జ్ బిజినెస్ హౌసెస్ వాటికి కూడా ఇదే విధంగా ఇంట్రెస్ట్ ఫ్రీలో ఫ్రెష్ లిక్విడిటీ సపోర్ట్ అది ఇచ్చే అవకాశం ఉంది. సార్ 20 లక్షల కోట్లు 10% జీడిపిలో అని చెప్పి నిన్న ప్రధానమంత్రి గారు చెప్పారు. అయితే ఇప్పుడు చూస్తున్న లెక్కలు చాలామంది ఆర్థిక నిపుణులు లెక్కలు వేసి ఇది మొత్తం అంతా చూస్తే అటు చేసి ఇటు చేసి కొత్తగా ఇచ్చేది 5% అవుతుంది. అంటే ఆల్రెడీ ఇచ్చేసినవి లేకపోతే ఇప్పుడు ట్యాక్స్ రిఫండ్స్ అనేక అంశాలను ఇందులో కలిపేశారు. అంటే ఇప్పుడు దిస్ ఇస్ మెంట్ టు బీ ఇవాళ ఆర్థిక శాఖ నుంచి ఎకానమీకి ఇస్తున్న అధిక సపోర్ట్ కానీ నిధులు కానీ అనే పరిస్థితుల్లో చాలా విషయాలని ఇందులో అంటే మీకు చెల్లించవలసిన బకాయిలు 45 రోజుల లోపల మేము చెల్లించేస్తాం వంటివి కూడా ఇంక్లూడ్ చేసి చెప్పారు. సో ఓవరాల్గా హౌ మచ్ డూ థింక్ ఇట్ యాడ్స్ అప్ సార్? 10% ఉంటుందంటారా సార్? అంటే మొత్తం అంతా వాళ్ళు ఎలా చెప్పారంటే ఆర్బీఐ మార్చి 27 తర్వాత ఏప్రిల్ ఒకరోజు అనౌన్స్ చేసింది. అవి మొత్తం 7.8979 lakh crores. ఫస్ట్ ఇనీషియల్గా మార్చి 26 సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసి 1.7 lakh crore. ఆ రెండు కలిపితే అరౌండ్ 9.49 lakh crores. దట్ బికమ్స్ 4% ఆఫ్ జీడిపి. ఫ్రెష్గా 6% ఆఫ్ జీడిపి అంటే 10.5 లక్షల కోట్లు ఈ కొత్త ప్యాకేజ్ అనౌన్స్ చేయాలి. ఈ రోజు మనం లెక్క వేస్తే 5 లక్షల కోట్లకి వాళ్ళ అనౌన్స్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ 2 ప్యాకేజీల్లో ఇంకో 5 లక్షల కోట్లు వచ్చే అవకాశం ఉంది. రైట్ సార్. నరసింహమూర్తి గారు ధన్యవాదాలు సార్. అంటే వీ స్టిల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ప్రస్తుతం మాత్రం ఇంకా నేరుగా అంటే ప్రజలకి చేతికి ఏది అందుతుంది అనే స్పష్టత మాత్రం ఇంకా అది ఎలా అందుతుంది, ఏది అందుతుంది, ఎప్పుడు అందుతుంది, ఈ మూడిటిపై స్పష్టత వస్తుంది రాబోయే రోజులను ఆశిస్తున్నాం సార్. అంటే ఒక సార్ కానీ ఒక్కటి విషయం అమ్మా, ప్రజలకు అంటే ప్రజలు ఎవరు అంటే ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఉన్నవాళ్ళు ప్రజలే. వాళ్ళు నమ్మక 45 లక్షల యూనిట్స్ ఉన్నాయి. ఒక 70 to 80% ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ ఇన్ ఎంఎస్ఎంఈస్. సో దేర్ఫోర్ ప్రజల కంటే ఎంఎస్ఎంఈలకు సపోర్ట్ చేయడమే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టాప్ మోస్ట్ ప్రియారిటీ. సో అది కాక లిక్విడిటీ సపోర్టు, అది కాక ఈ పిఎఫ్ విషయంలో చేసిన కూడా అందరి ఎంఎస్ఎంఈ ఎంప్లాయీస్కి సపోర్ట్ అవుతుంది. సో ఎంఎస్ఎంఈ సపోర్ట్ సెక్టార్కి సపోర్ట్ అంటే చేస్తేనే అదే ప్రజలకు సపోర్ట్ చేస్తుంది. మేజర్ సపోర్ట్ ఈ మైక్రో ఫైనాన్స్ అయితే రోడ్డు మీద బండులు నడుపుకుని కూరగాయలు అమ్మే వాళ్ళకి కూడా అదే సపోర్టు. సో దేర్ఫోర్ టోటల్ మెజారిటీ సపోర్ట్ ఎంఎస్ఎంఈ వాళ్ళ ప్యాకేజ్ నుంచి వచ్చేసింది.
అండ్ సార్ ఇప్పుడు మొత్తం అంటే ఈ పరిస్థితి చూస్తుంటే ఇవన్నీ అమలు యా చెప్పండి సార్, మీరు ఏదో అంటున్నారు సార్. ఇదంతా ఏం లేదు, ఇవన్నీ చూస్తే మీకు ఒక 1 or 2 months 1 or 2 months పడుతుందా సార్? 1 or 2 months లో ఇంప్లిమెంట్ అవుతుంది. 1 or 2 months లో పడుతుంది కదమ్మా, ఎంత డాక్యుమెంటేషన్ అవన్నీ ఉంటాయి, రిలీజ్ అయిపోతుంది, ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవుతుంది. రైట్ సార్, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ధన్యవాదాలు నరసింహమూర్తి గారు. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ. నమస్కారం సార్, థ్యాంక్ యూ సార్. రైట్, సూర్యనారాయణ గారు క్షమించాలి సార్, మనం సార్ నరసింహమూర్తి గారు తక్షణం వేరే ఇతర కార్యక్రమాలతో బయలుదేరారన్నారు కాబట్టి వారితో సంభాషణని కొనసాగించాం. సో ఆల్రెడీ కొన్ని ప్రశ్నల్ని మళ్ళీ రిపీట్ చేసి మిమ్మల్ని మీ అభిప్రాయం తెలుసుకోబోతున్నాం సార్. మౌలికంగా అంటే ఏ దిశగా అనిపిస్తోంది, తక్షణం ఏమన్నా అసలు అంటే సహాయం అందుతున్నట్టు అనిపిస్తోందా లేక? అంటే తక్షణ సహాయం అంటే ముందు ఎన్ష్యూర్డ్ సప్లైస్ ఉండాలా, ఇది ఫుడ్ గ్రెయిన్స్ అవి సప్లై అయితే ఆల్రెడీ జరిగినాయి. నెక్స్ట్ జన్ధన్ ఖాతాల్లో కొంత అమౌంట్ వేయడం జరిగింది. సో ఇంకేంటంటే ఇప్పుడు ఫర్దర్గా చేయాల్సింది ఏంటి అని అంటే, ఇంకా ఇది కొనసాగుతుంది కొంతకాలం అని అనుకున్నారు కాబట్టి ఒక 3 నెలలకో ఎందుకో సరిపడగా మళ్ళీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారాగా ముందు ఎవరైతే డౌన్ ట్రాడ్ ఉన్నారో వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ డెలివరీ ఒకటి నెంబర్ 1 జరగాల తప్పనిసరిగా. రెండోది, ప్రజలకు ఫుడ్ గ్రెయిన్ ఒక్కదాంతో బతికేలేరు కదా, ఇంకా వేరే ఇతర ఖర్చులు కూడా వాళ్ళకు ఉంటాయి, మినిమం ఎక్స్పెండిచర్స్. వాటికి జన్ధన్ ఖాతాల ద్వారానో లేకపోతే వేరే వాళ్ళు ఇన్వాల్వ్ కాని కూడా జన్ధన్ ఖాతాలు లేని వాళ్ళకి కూడా ఏ విధంగా డెలివరీ చేయాలా అన్న దాని మీద ప్రస్తుతం దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ దృష్టి పెట్టి వాళ్ళకు కూడా ఎంతో కొంత ఆర్థిక సహాయం జరగాల. జరిగిన తర్వాత ప్రజల కొనుగోలు అంటే ఫస్ట్ ఏంటంటే ఇక్కడ 2 ఛాలెంజ్లు ఉన్నాయి ప్రభుత్వం ముందు. ఒకటి ఫస్ట్ ఛాలెంజ్ లైఫ్స్ని కాపాడడం, ప్రజల యొక్క లైఫ్స్ని కాపాడడం. రెండో ఛాలెంజ్ మెడికల్ ఎక్విప్మెంట్ గురించి ప్రధానమంత్రి గారు చెప్పారు, పీపీఈ 2 లక్షల యూనిట్లకి ఆల్రెడీ ఎందుకంటే అంత ముందు మన దగ్గర ఏమీ లేదు కదా, ఏమీ లేదు. ఇప్పుడు మనం గేరప్ చేసినప్పుడు మనం మళ్ళీ స్కేలప్ చేస్తాం. సో అసలు లేని దాని మీద మనం అయితే ఇంప్రూవ్మెంట్ చూపించాలి. ఒకటి గ్రహించాలి, మనం ఎకానమీ ఇప్పుడు ఓపెన్ అప్ చేస్తే మనకి ఫస్ట్ నెత్తి మీద వచ్చి పడే బండరాయి COVID-19 కేసులు పెరుగుతాయన్నది మనం గ్రహిస్తున్నాం, తెలుసుకున్నాం. మనమే నిపుణులు చెప్పారు చాలా మంది మనకి. COVID-19 కేసులు పెరగడం ఒక లాక్డౌన్ లేకపోతే ఇంకా ఎక్కువ పెరిగాయి, ఈ పాటికే ఎక్కువ పెరిగాయి. ఒకటి ద పర్పస్ ఆఫ్ లాక్డౌన్ ఈజ్ పీపుల్ హ్యాబిట్యుయేట్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు పీపుల్ హ్యాబిట్యుయేట్ అయ్యారు కదా. ఇప్పుడు కొంతమంది చాలామంది అంటే మీరేదో ఒక మద్యం షాపుల దగ్గర ఒకటే చూపిస్తే కాదు, అదంతా కాకుండా మిగతా సోషల్ లైఫ్లో చేంజ్ వచ్చింది. ఎందుకు మీ స్టూడియోలోనే ఆయన అటు కూర్చున్నారు, నేను ఇటు కూర్చున్నాను, మీకు డిస్టెన్స్ ఉంది. సో డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం, భౌతిక దూరం పాటించడం అన్నది చాలామంది ప్రజలకు అలవాటైంది. రైట్. రెండోది పర్సనల్ ప్రొటెక్షన్. ఇప్పుడు నేను మాస్క్ వేసుకుని వచ్చాను, గ్లౌజ్ వేసుకున్నాను. ఈ పర్సనల్ ప్రొటెక్షన్ అన్నది ఎవరి కాళ్ళు వాళ్ళ యొక్క ఫాలో అవుతారు. ఈ ఫాలో అయిన కొత్త పరిస్థితుల్లో ఇప్పుడు పారిశ్రామిక విధానాలు కానీ లేకపోతే పరిశ్రమలో వాతావరణం కానీ వర్కింగ్ విధానం కానీ ఆఫీసులో వర్కింగ్ విధానం కానీ ఇట్ విల్ టోటలీ అండర్గో ఏ చేంజ్ నెంబర్ 1. సో ఈ చేంజ్ తోటి ఎకనామిక్ రీస్టార్ట్ జరగాలి. ఎకనామిక్ సస్పెన్షన్ ఫర్ ఇండెఫినిట్ సస్పెన్షన్ అనేది కరెక్ట్గా రీస్టార్ట్ ప్యాకేజ్ సార్, రీస్టార్ట్లు చేసినట్టుగా ఉందా ఇది? లేదు ఆల్రెడీ రన్నింగ్ ఎకానమీని మరింతగా ఇంకో కొంచెం ఉత్ప్రేరితం చేయడానికి ఉన్నట్టుందా? ఇది రీస్టార్ట్ ప్యాకేజ్ అంటే ఇప్పుడు ఎంఎస్ఎంఈలు ఉన్నాయి, చెప్తాను డెఫినెట్గా ఎంఎస్ఎంఈ గురించి ఆయన పాయింట్స్ చెప్తారు. ఆయన ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఏంటంటే అన్ఆర్గనైజ్డ్ లేబర్ ఎవరైతే ఉన్నారో ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఎక్కువ మంది పనిచేస్తున్నారు, డైలీ వేజెస్ కింద కానీ ఇట్లా కానీ. నెక్స్ట్ ఎంఎస్ఎంఈకి సపోర్టు ఇవ్వకోకుండా ఇవి ఎంఎస్ఎంఈల్లో ఎన్పిఎల్ అయిపోయేటట్టు ప్రమాదం కూడా ఉంది. సో బ్యాంకింగ్ రంగానికి కూడా అది మంచిది కాదు ఒకటి. రెండోది, ఎంఎస్ఎంఈలకి ఇవ్వడం ద్వారాగా అంటే వాళ్ళకి సపోర్ట్ అంటే ఏ విధంగా ఇప్పుడు సపోర్ట్ ఇచ్చింది సరిపోద్దా లేకపోతే ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలా, దట్ ఈస్ డిఫరెంట్ చర్చ. ఓకే, ఇక్కడ ఎంఎస్ఎంఈలకు టోటల్గా అసలు టోటల్ వాళ్ళ యొక్క క్రెడిట్స్ ఎంత ఉన్నాయి దాని మీద ఒక విధమైనటువంటి ఆలోచనకు రావాలి. తర్వాత వాళ్ళకి అదే పర్సంటేజ్ ఇప్పుడు ఎంత అడిషనల్ సపోర్ట్ వచ్చింది. చిన్న విషయం సార్, లెట్ మీ కంప్లీట్. మీరు అడిగారు చెప్పండి. సో అంతకుముందు అడిషనల్గా 10% వర్కింగ్ క్యాపిటల్ అంతకుముందు అలౌ చేసినారు. ఇప్పుడు దీనికి అదనంగా ఇది ఇస్తున్నారా లేకపోతే దాన్ని ఇది చేస్తారా, బ్యాంకులు ఏ విధంగా ఫాలో అవుతాయి దీన్ని, అది కూడా ఒక క్వశ్చన్.
నెక్స్ట్ మారటోరియం 1 year ఇంట్రెస్ట్ మారటోరియం అని అన్నారు. సో అది ఏ విధంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారో నెక్స్ట్ 4 years టర్మ్ లోన్ కింద ఇస్తారని చెప్పారు. ఈ 4 yearsలో ఏ విధంగా ఇస్తారు, నెక్స్ట్ ఒక్కొక్క యూనిట్కి ఎంత వస్తుంది అంటే ఈ బేసిస్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అదే నేను అందుకనే చెప్పింది మీకు, డెలివరీ ఇప్పుడు ప్యాకేజ్ ఎంత ఇచ్చారన్నది కాదు, హౌ ఎఫెక్టివ్లీ యు ఆర్ గివింగ్ ఇట్, దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ప్యాకేజ్ ఎంత ఇచ్చారు సార్? 3 లక్షల కోట్లని yes మీరు 45 lakh units విల్ బెనిఫిట్ అన్నారు. పర్ యూనిట్ ఎంత వస్తుంది సార్? పర్ యూనిట్ అన్నది అక్కడ అంటే ఇక్కడ ఇంకోటి And మైక్రో ఏం అండ్ సరిపోతుంది? స్మాల్ లేదు. ఇక్కడ ఏంటంటే ఒకవేళ 10,000 అవసరమైన ఆ యూనిట్లో మన స్కేల్ తెలియదు అది ఎక్కడి నుంచి ఉంది అన్నది. సో కొన్ని చిన్న యూనిట్ ఇందాక చెప్పారు నరసింహమూర్తి గారు, చిన్న బండి నడుపుకునే వాళ్ళకి మీరు లక్షలు అయితే ఇవ్వరు కదా. సో అక్కడ అన్ని యూనిట్లకి అక్కడ జరుగుతుంది కాబట్టి అందులో యావరేజ్ మీద మీకు తక్కువ రావచ్చు, బట్ అక్కడ బెనిఫిషరీస్ పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, బట్ యావరేజ్ మీద తక్కువ రావచ్చు. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి, నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్. ఇది కాకుండా మీరు అన్నట్టు ఏంటంటే డౌన్ రావడానికి ఏ విధంగా వాళ్ళ పర్చేస్ పవర్ ఎలా పెంచాలి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో అది ఇంకా డెలివరీ రావాలి అది, ఎందుకంటే అది ఇచ్చింది అంతకుముందు గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా గ్యాస్ డెలివరీ జరిగింది, ఫుడ్ గ్రెయిన్స్ డెలివరీ జరిగింది, నెక్స్ట్ జన్ధన్ ద్వారాగా కొంత 52,000 కోట్లు దాని ఖాతాల్లోకి ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఎడిషనల్గా అది సరిపోదు కాబట్టి ఇంకా ఏ విధమైనటువంటి డెలివరీ ఇస్తే వాళ్ళని వాళ్ళ జీవన విధానంలో మరీ ఎక్కువగా తేడా రాకుండా వాళ్ళు మనగలుగుతారు అన్నది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ సార్ ఇప్పుడు స్ట్రెస్డ్ ఎంఎస్ఎంఈస్ ఎన్పిఎస్ గురించి మాట్లాడారు. ప్రభాకర్ గారు మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుసుకుంటాం సార్. మీరు బహుశా మీరు అడిగే ప్రశ్నలు కంటే ముందు మా తరఫున కొన్ని అడుగుతున్నాం కాబట్టి ఇక్కడ 20,000 కోట్ల రూపాయలు ఎన్పిఎస్ స్ట్రెస్డ్ ఎంఎస్ఎంఈస్ అంటున్నారు. అండ్ దే సెడ్ 2 lakh MSMEs విల్ బెనిఫిట్. అసలు ఈ 3 నెలల ఎన్ని మామూలు పర్ఫార్మింగ్ ఎంఎస్ఎంఈస్ ఎన్పిఎస్ అయిపోయి ఉంటాయో అంచనా వేసుంటారా? అది బ్యాంకింగ్ రంగం, ఇప్పుడు బ్యాంకింగ్ రంగం నుంచి వాళ్ళకి రిపోర్ట్ రావాలి, బహుశా వచ్చి ఉండొచ్చు, అందుకనే 2 లక్షల ఫిగర్ చెప్పుండొచ్చు. చెప్పండి, అది ఇంప్లికేషన్ మనం అనుకోవాలి, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఫైనాన్స్ మినిస్ట్రీ అధికారులు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారని మనం ఆశించాలి. అట్లాగే వాళ్ళకి ఆ 2 లక్షల మందికి సరిపడగా ఏదైతే సబార్డినేట్ డెట్ కింద 20,000 కోట్లు ఇస్తారన్నారో ఆ 20,000 కోట్లు ఇస్తారు వాళ్ళు. రైట్ ప్రభాకర్ గారు, ఫైనలీ దాదాపు చర్చ దేశం ఫోకస్ అంతా కూడా ఎంఎస్ఎంఈస్ పై ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు మీరు చూశారు, విన్నారు, నిపుణులు చెప్పింది కూడా విన్నారు, మీ అభిప్రాయం ఏంటి? ఇవాళ ముఖ్యంగా ఈ బడ్జెట్ చూస్తే ఇవాళ తినడానికి తిననీకి తిండి లేదంటే రేపు నువ్వు మంచినీళ్ళు లాగు అన్నట్టున్నది ఈ ప్యాకేజ్. ఎందుకంటే పయాసం తినండి, రేపు పని చేసుకొని ఇంట్లో కూర్చొని పని చేసుకొని తినండి అన్నట్టు ఈ ప్యాకేజ్ అలా కనబడుతుందండి. ముఖ్యంగా నేను ఇవాళ నరసింహమూర్తి గారు ఇంతకుముందు మాట్లాడారు, నేను చూశాను. మైక్రో స్మాల్ మీడియం ఇండస్ట్రీస్కి డెఫినేషన్ ఇచ్చారు, వాళ్ళు చాలా బాగుపడతారు, వాళ్ళకి 3 లక్షల కోట్లు ఇచ్చారు, వాళ్ళకి అసలు డబ్బులు పంపింగ్ చేశారని చెప్పారు. 3,70,000 కోట్లు వాళ్ళు ఫుల్ పంపింగ్ చేస్తారు, వాళ్ళు ఇక ప్రొడక్షన్ స్టార్ట్ చేసేస్తారు, ఇప్పుడు అమ్మేస్తారు ప్రోడక్ట్స్ అన్నీ అని చెప్పడం జరిగింది. అది ఎలా జరుగుతుంది అనేది ఒకసారి మనం గ్రహించుకోవాలి. ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఇప్పుడు ఆల్రెడీ మార్చ్, ఏప్రిల్, మే 3 నెలల ఇంట్రెస్ట్ వాళ్ళకి ఆల్రెడీ బర్డెన్ అయిపోయింది. రేపు రాబోయే ఇంకా 3 నెలల ఇంట్రెస్ట్ బర్డెన్ అవుతుంది. 1% 6% ఆల్రెడీ ఉంది. గవర్నమెంట్ చెప్పింది 20% అడిషనల్గా ఫండ్స్ ఇప్పిస్తాము సిజిటిఎస్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద అని చెప్పారు. ఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ రావడానికి నరసింహమూర్తి గారు చెప్పారు ఇంకో 2 నెలలు అవుతుంది పేపర్ ప్రాసెస్ అయ్యే లోపల. అంటే 6 నెలల లోపల 6% ఆఫ్ ద క్యాపిటల్ 20%గా 6% వెళ్ళిపోతే ఇంట్రెస్ట్ కిందికి మిగతా శాలరీలు ఏమి ఇస్తాం సార్, ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ ఏం చేస్తాం సార్, మా కిరాయిలు ఏమి ఇస్తాము, డైలీ రికరింగ్ ఎక్స్పెండిచర్ ఏం పే చేస్తాం, ఆ 20% మా మీద బడనేది. అంటే అసలు ఉన్నదానికి ఇంకో ఒక రౌతు ఎత్తుకేసేసి మీరు నడిపియండి బాబు ఫ్యాక్టరీలు అన్నట్టు ఎంఎస్ఎంఈ సెక్టర్కి ఈ ప్యాకేజ్ ఉందండి. ఇది క్లియర్గా బ్యాంకింగ్ లాంగ్వేజ్లో నరసింహమూర్తి గారు ఏందో తప్పించుకోవడానికి మాట్లాడారు, కానీ అది కరెక్ట్ కాదు. ఎంఎస్ఎంఈ సెక్టర్కి ₹1 కూడా ఇందులో ఉపయోగపడలేదు. ఇప్పుడు డెఫినేషన్ చేంజ్ చేయాల్సింది ఏమవసరం ఉంది సార్? ఇప్పుడు మాకు ఆకలి అవుతుంది, ఇప్పుడు అన్నం పెట్టండి, ఇండస్ట్రీ నడిపించుకొని స్టార్ట్ చేయాలి. కరెంటు బిల్లు ఎవరు కడతారు సార్? కరెంటు బిల్లు కట్టాలి, మేము కిరాయిలు కట్టుకోవాలి, మిగతా ట్యాక్సీలు కట్టుకోవాలి, ఇవన్నీ ఎవరు కడతారు సార్? ఇదంతా 20% అడిషనల్గా ఇచ్చినప్పటికీ కూడా ఈ తడిపి మోపడే 20% అందరికి అడ్జస్ట్ అయిపోతుంది. ఎంఎస్ఎం ఎంటర్ప్రైనర్ అకౌంట్లో ₹1 కూడా రాదని చెప్తున్నాను సార్. చాలా అంటే సుస్పష్టంగా చెప్తున్నానండి, సుస్పష్టంగా అంటే ఇదే సార్. ఇప్పుడు అంటే ఈ పరిధులు పెంచడాలు ఇవన్నీ డైవర్షన్స్ తప్ప
తక్షణం ఉపయోగపడే విధంగా ఏమున్నాయని చూస్తే ఆ 50,000 కోట్ల ఈక్విటీ గురించి మీ అభిప్రాయం ప్రభాకర్ గారు? ఆ 50,000 కోట్ల ఈక్విటీ కూడా ఏదైతే ఎన్బిఎఫ్సిస్కి ఇచ్చారో అవంతా రిటైల్ ఫైనాన్స్ చేశారు. రిటైల్ ఫైనాన్స్ చేసిన దాంట్లో ఆ ఈక్విటీని ఇందులోకి ఎంఎస్ఎంఈలో కలపడానికి వీలే లేదు. కాబట్టి ఆ 1,70,000 కోట్లు ఇచ్చారు ఏందనంటే దాని నరసింహమూర్తి గారు ఆన్సర్ చెప్పలేదు. ప్లస్ దానికి కూడా చెప్పాలి. ఇప్పటికీ 6 లక్షల కోట్లు అయిపోయినాయని చెప్పి ఇవాళ బడ్జెట్కి ఎంఎస్ఎంఈకి ఇచ్చినట్టు చెప్తున్నారు. కానీ ఇది చాలా సంక్షోభంలో పోతుంది ఇండస్ట్రీ. ఒకటి మీరు ఈఎస్ఐ పిఎఫ్ ఎవరికి ఇస్తారంటే ఎంఎస్ఎంఈలో అన్ఆర్గనైజ్ సెక్టర్ ఉంది. అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఈఎస్ఐ పిఎఫ్ కవర్ కాను 80% ఆఫ్ ద పీపుల్ వర్కింగ్ ఇన్ ద సెక్టర్. సో వాళ్ళకు శాలరీలు ఎవరు ఇచ్చారు? వాళ్ళకు మీకు 1,500 500 ఇచ్చి పప్పు అన్నం ఇచ్చ తిని ఊకుంటారండి. మిగతా వాళ్ళ ఫ్యామిలీ ఎవరు బతకాలి? వాడు ఇంటికి రా ఎవరు కట్టుకోవాలి? కరెంటు బిల్ ఎలా కట్టాలి? ఇంకా ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ, వాడు కరెంటు బిల్లు, వాడిని ఈఎంఈ, వాడు ఒక బండి కొంటాడు ఈఎంఈ, వాడిని ఇంత ఫ్రిడ్జ్ టీవీ కొంటాడు. ఇవన్నీ ఎవరు కడతారండి? అంటే ఇవన్నీ ఏంటంటే బాబు మీది మీరు చేసుకోండి, మీరు అప్పుల పాలైపోయి మొత్తం ఇండస్ట్రీని కంట్రీని మొత్తం క్లోజ్ చేసేయండి అని చెప్పి ఒక ప్యాకేజ్ కనబడుతున్నట్టుందండి డైరెక్ట్గా. అంటే ఇది వాస్తవంగా చాలా ఒక విధమైన దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏంటంటే సూర్యనారాయణ గారు, ఇప్పుడు అంటే గ్రౌండ్ రియాలిటీస్ ఇప్పుడు ఆయన చెప్పారు, ఆయన ఎంఎస్ఎంఈస్ కన్వీనర్ అంటే ఆయనకు తెలిసినట్టుగా ఈ గ్రౌండ్ రియాలిటీస్ని పరిగణలో తీసుకుని ఇవాళ రోల్అవుట్ ప్లాన్ ఇచ్చారా, లేక ఏదో ఒక ముందు ఒక 5 మైళ్ళ తర్వాత వచ్చే ఒక అందమైన బహుశా ఒక చెట్టో పువ్వో కనిపిస్తుందని చెప్పి ఒక ఆత్మనిర్భర్ భారత్ అని దానికి ఒక మేజర్ ఒక పేరు పెట్టేసి దాని కింద ఇవన్నీ చేర్చేసి తక్షణ క్రైసిస్ని హ్యాండిల్ చేయడానికి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా 3 నెలల నుంచి చాలామందికి అసలు బేసిక్ సర్వైవల్ కష్టం అయిపోయినప్పుడు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు లోన్లు తీసుకోవడానికి ఎంత కొలాటరల్ ఫ్రీ లోన్ అని అనుకున్నా కూడా లోన్లు తీసుకుని రీస్టార్ట్ చేయడానికి వేర్ ఇస్ ద ఇంపెటస్? అంటే లోన్ కాకోకుండా ఏ విధంగా ఇస్తారు? వేరే ఏ విధంగా ఇస్తారు సార్? మేము అడిగేది ఆయన క్లియర్ గా అడిగారు సార్. ఆల్రెడీ ఎంఎస్ఎంఈ తరఫున ఆల్రెడీ కొన్ని రిప్రజెంటేషన్స్ వెళ్ళాయి గవర్నమెంట్. అందరూ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో నితిన్ గడ్కరీ గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి అందరూ కూడా ఆల్ ఓవర్ ఇండియా స్టేట్ అసోసియేషన్ అందరూ ఇచ్చారు. ఏమడుగుతున్నాం మేము? వాళ్ళకి శాలరీలు ఏ విధంగా ఇస్తారు? రెండోది ఇంట్రెస్ట్ వేవ్ చేయండి అంటున్నాము. ఇంట్రెస్ట్ వేవర్ లేదు. మరి కరెంటు మినిమం ఛార్జ్ వేవ్ చేయమన్నాము. ప్లస్ వాళ్ళకు ఈ శాలరీస్ కాకుండా ట్యాక్సేషన్ డిఫర్మెంట్ చేయమన్నాము. ఇవన్నీ ఏమి ఎటువంటిది పరిణామాలు తీసుకోకుండా డైరెక్ట్గా అంటే మీరు ఇది 6 నెలల ముందు ఇప్పుడు రూపాయి అప్పు ఉంటే ఇంకో 20 రూపాయలు అప్పు వేసుకోండి, ఇవాళ వచ్చేది రేపు రావడానికి అప్పుల పాలు చేయడానికి అన్ని మార్గాలని ఓపెన్ చేశారు. తప్పకుండా అది తప్ప రైట్ అని క్వశ్చన్ చేయడం కాదు, దాని పర్యవసానాలు ఏంటి మనమే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఇప్పుడు కంట్రీ ఇఫ్ ద కంట్రీ గోస్ త్రూ దిస్ కైండ్ ఆఫ్ లిక్విడిటీ వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇట్? ఇక్కడ ఒకటండి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం కావాల్సింది తక్షణ సహాయం కావాలి. అది సహాయం అప్పులా వస్తుందా లేకపోతే ఇంకో రకంగా వస్తుందా అన్నది అక్కడ ప్రశ్న కాదు. ఒకటి మీరు అన్నది ఏంటంటే ఓకే ముందు సర్వైవల్ అయిన తర్వాత మనిషి శక్తి కూడా తీసుకుని అప్పును ఎలా తీరుస్తాడన్నది ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ శాలరీసే ఉన్నాయి అనుకోండి. శాలరీస్లో ఇక్కడ ఏంటంటే దేర్ షుడ్ బి ఎ మీనింగ్ఫుల్ డైలాగ్ బిట్వీన్ ది ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ ఆల్సో. ఓకే, అది ఏంటి ఫుల్గా అక్కడ వర్క్ లేదు కాబట్టి అక్కడ పని లేకోకుండా జీతాలు ఇస్తున్నారు కాబట్టి ఏ మేరకు జీతాలు ఇవ్వాలి అన్నది అంటే మామూలుగా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ప్రొయాక్టివ్నెస్ ఉండాలి. దాంట్లో నేనేమి ఉండకూడదని నేను చెప్పట్లేదు. గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రొయాక్టివ్నెస్ ఉండాలి. అట్లాగే ఎంప్లాయీ వీళ్ళందరి దగ్గర నుంచి ప్రొయాక్టివ్గా ఉండి ఈ క్రైసిస్ నుంచి ఎవరికి సాధ్యమైనంత వాళ్ళు సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. ఎవరో ఒకళ్ళు అంటే ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూరే సాక్రిఫైస్ చేయాలని నేను కూడా అనుకోవట్లేదు. అట్లాగే ఇప్పుడు 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్ని తీసేసే బదులు ఆ 10 మంది బదులు 7గురితో చేయించుకుంటానంటే 3 మంది ఎంప్లాయ్మెంట్ పోద్ది, వాళ్ళు మొత్తానికి రోడ్డు మీదకి వస్తారు. అది కూడా కరెక్ట్ కాదు. సో ఇక్కడ 70% వేతనాలు ఇవ్వాలా, 60% వేతనాలు ఇవ్వాలా, లేకపోతే 50% ఇవ్వాలా? ఆ ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఆఫ్ రెవెన్యూలో ఏ విధమైనటువంటి కాంట్రిబ్యూషన్ ఉందో చూసుకుని దాని ప్రకారంగా ఒక మీనింగ్ఫుల్ డైలాగ్ వాళ్ళు జరగాల. దానికి గవర్నమెంట్ కూడా ఒక టాస్క్ ఫోర్స్ లాంటివి ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ ఇందాక ఆయన అన్నారు ఏది ఎలక్ట్రిసిటీ బిల్లు మినిమం వైవర్ కావాలని. అది యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి రాదు, అది స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది. స్టేట్ గవర్నమెంట్కి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు డిస్కమ్లను ఫైనాన్స్ చేశారు. వాళ్ళు ఇప్పుడు డిస్కమ్లను ఫైనాన్స్ చేశారు కాబట్టి వాళ్ళ ఆ బెనిఫిట్ను వాళ్ళు కొంత వచ్చే బెనిఫిట్ను వాళ్ళు దీనికి పాస్ ఆన్ చేసుకోవాలి. సో ఈ అదేవిధంగా ఏంటంటే తక్షణం ఇప్పుడు శాలరీస్ ఇవ్వడానికి డబ్బులు లేవు. శాలరీస్ ఇవ్వడానికి డబ్బులు లేనప్పుడు అది అప్పుగా వస్తుందా దేనో తర్వాత విషయం. ముందైతే డబ్బులు అయితే కావాలి కదా ఎంటర్ప్రెన్యూర్కి డబ్బులు కావాలి కాబట్టి ముందు ఆ ఇన్ఫ్లో గురించి ఎక్కువ ఆలోచన చేస్తారు. సరే ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటి? అది సరిపోతుందా లేదా? ఆ పరిమాణం అది సరిపోతుందా లేదా అన్న దానికి ఏంటంటే అందుకని నేను చెప్తున్నాను సెక్టోరియల్ టాస్క్ ఫోర్స్ వెరీ ఇంపార్టెంట్. ఇండస్ట్రీ
ప్రతినిధులు ఉండాలి, ఆల్ స్టేక్ హోల్డర్స్, జిఎస్టీ అథారిటీస్, ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ కూర్చుని వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో అంతకుముందు శాలరీస్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఓకే 2 నెలలకి యావరేజ్ ఎంత శాలరీస్ పే చేశారు ఇవన్నీ చూసుకుని దాని ప్రకారంగా క్రెడిట్ లిమిట్స్ని ఫిక్స్ చేసి దాన్ని కూడా డిస్పర్స్మెంట్స్ పాకెట్స్ కింద పెట్టి, అంటే అదేవిధంగా ఎంటర్ప్రెన్యూర్ జాబ్లో కూడా వెళ్ళకోకుండా సరే శాలరీస్ నేను ఇంత ఇస్తున్నాను అంటే ఆ శాలరీస్ అంతా డిస్పర్స్మెంట్ అయ్యేటట్టు, అట్లాగే మెటీరియల్స్ అడ్వాన్సెస్ అయ్యి, ఎందుకంటే మిగతా వర్కింగ్ క్యాపిటల్ అనేది మామూలుగా జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే అంతకుముందు ఉంది ఇప్పుడు ఉంటుంది, అదేదో కొత్తగా వచ్చినటువంటి ఇదైతే కాదు. ఇక్కడ ఎడిషనల్గా లాస్ వచ్చింది. ఆ లాస్ ఏంటి, దర్ ఆర్ కాంపోనెంట్స్ ఏంటి, ఏదైతే మినిమం ఛార్జెస్ పే చేయాలో, నెక్స్ట్ ఏదైతే ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఉందో అది, ఏదైతే ఇంట్రెస్ట్ బర్డెన్ ఉందో అది, ఏదైతే ఎంప్లాయీస్ శాలరీస్ ఉందో అది అన్ప్రొడక్టివ్గా ఉన్నంత వరకు అది లాస్ కింద వస్తుంది. ఆ లాస్ని వాళ్ళు ఏంటంటే ఏదో క్రైసిస్ టర్మ్లో అనుకుందో దేనికుందో చేసుకుని దానికి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇవ్వాలి. ఆ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ వాళ్ళు డిమాండ్ చేయడంలో తప్పలేదు, అంతవరకు ఫైన్. కానీ ఈ లైబిలిటీ ఏదో గవర్నమెంట్ తీసేసుకుంటూ లేకపోతే ఈ లైబిలిటీని బ్యాంకులు భరించాలంటే ఎవరు? ఫైనాన్స్ చేసేది ఎవరు? గవర్నమెంట్ కాదు కదా, ఫైనాన్స్ చేసేది బ్యాంకరు. సో ఇవన్నీ కూడా ఛాలెంజెస్ ఉంటాయి. బిజినెస్ అంటే రిస్క్ ఇన్వాల్వ్స్ ప్రాఫిట్ అంటారు. సో బిజినెస్లో ఛాలెంజ్ ఉంటుంది, లేకపోతే అందరూ బిజినెస్ చేస్తారు, ఉద్యోగం ఎందుకు చేస్తారు? ఉద్యోగం చేయరు కదా. సో రిస్క్ ఈజ్ ఇన్వాల్వ్డ్. సో ఓకే, ఇది క్రైసిస్. అంతకుముందు అన్సర్టైన్ ఛాలెంజ్ కాబట్టి, అన్ప్రెసిడెంటెడ్ ఛాలెంజ్ కాబట్టి, అన్కన్వెన్షనల్ ఛాలెంజ్ కాబట్టి, సో అన్కన్వెన్షనల్ మెథడ్స్ కొన్ని ఉపయోగించుకుని దీన్ని ఓవర్కమ్ చేయాలి. ఆ ఓవర్కమ్ చేసే దాంట్లో గవర్నమెంట్ ఒక్కటే మనం ఉంటుందని కూడా కాదు, ఆల్ స్టేక్ హోల్డర్స్ కాంట్రిబ్యూషన్ అందులో ఉండాలి. సో గవర్నమెంట్ ఓన్లీ షుడ్ మేక్ ద వే, గవర్నమెంట్ రెగ్యులేట్ చేయాలి. ఓన్లీ గవర్నమెంట్ విల్ డూ ఓన్లీ ద రెగ్యులేటర్ జాబ్. అంతే తప్ప ప్రతిదీ తీసుకుని వచ్చి ప్రతిదీ చేస్తాం అన్నది అయితే జరిగేది కాదు. అది అంటే ఆశిస్తే డిమాండ్ చేయడంలో తప్పలేదు. నేను ప్రభాకర్ గారిని ఏమీ తప్పడు డిమాండ్ చేయడంలో, కానీ గవర్నమెంట్ కూడా వాళ్ళ లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ లిమిట్స్లోనే వాళ్ళు పనిచేస్తారు. సో గవర్నమెంట్ లిమిట్స్ ఉంటాయి సార్, డెఫినెట్ గా ఉంటాయి. కానీ ఆ లిమిటేషన్స్ ని ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఒకటి, దానికి ఒక పెద్ద ప్యాకేజీ కవరింగ్ ఇచ్చేసి దానికి ఒక ఇంకో పెద్ద ఏంటి కొత్త ఏంటి పని మొదలైంది అన్నట్టు, ఒక కొత్త శకం మొదలైంది అన్నట్టు చెప్పడం అన్నది ఇప్పుడు ఎంత అంటే నిరుత్సాహపడడం కాదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్ని మరి అట్లీస్ట్ విడమర్చి చెప్పే పరిస్థితిలో మనం ఉండాలి. ఇందులో చాలా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ క్యామోఫ్లాజింగ్. లెట్ మీ టెల్ యు మేడం, ఒకటి ఇప్పటి వరకు గత 7 దశాబ్దాలుగా మన గ్రోత్ మోడల్స్లో ఉన్నటువంటి డెఫిషియన్సీని ఇప్పుడు ఈ ఛాలెంజ్ ఎక్స్పోజ్ చేసింది. నెంబర్ 1, మనం అంతా కూడా అర్బన్ సెంట్రిక్ డెవలప్మెంట్కి ఫోకస్ చేసాం ఇప్పటి వరకు కూడా, అది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఏంటంటే మైగ్రేటెడ్ లేబర్ అని మనం మాట్లాడుతాం, వలస కార్మికులు. అసలు ఒక కార్మికుడు వలస వెళ్ళాల్సిన పరిస్థితి రావడం ఇంకా దురదృష్టం. అది రాకూడదు, ఎందుకంటే ఎక్కడికక్కడ రీజనల్ డెవలప్మెంట్ జరగాల, ఆ డెవలప్మెంట్ సరైన జరగలేదు. అంటే మన దాంట్లో ఏంటి సెక్టోరల్, ఇప్పుడు ప్రతి ప్రోడక్ట్కి దేర్ ఆర్ ప్రొడక్షన్ సెంటర్స్, దేర్ ఆర్ కన్జ్యూమింగ్ సెంటర్స్. ఈ రెండిట్ల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైతే ఉందో అది చాలా గ్యాప్ ఉంటుంది ఇండియాలో. ఎందుకంటే ఒక చోట కన్జంప్షన్ ఉంది అని అంటే ఎక్కడి నుంచో రావాలి అది అంటే మళ్ళీ కమ్యూటేషన్, దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ కమ్యూటేషన్ కాస్ట్. సో ఎక్కడికక్కడ ప్రొడక్షన్ డిసెంట్రలైజ్ కావాలా. మనం డిసెంట్రలైజ్డ్ ప్రొడక్షన్ దిశగా మన ఆర్థిక విధానాలు వెళ్ళలేదు ఇంతవరకు. దానివల్ల రీజనల్ ఎంప్లాయ్మెంట్ సరిగా కలగకపోవడం వల్ల అందరూ కూడా ఏంటంటే అర్బన్ సెంటర్ వచ్చేసారు. ఓకే, అట్లాగే డెవలప్మెంట్ అంతా కూడా ఏమైంది, ఏదైతే అంటే మనం మాట్లాడుకుంటే చాలా డెప్త్ సబ్జెక్ట్. ఏది ప్రొడక్టివ్ రిసోర్సెస్, ఇండియాలో ప్రొడక్టివ్ రిసోర్సెస్ 60% ఆఫ్ ప్రొడక్టివ్ రిసోర్సెస్ ఆర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ 1% ఆఫ్ పీపుల్. 1% ఆఫ్ పీపుల్. The rest only 40% of the productive resources are in the hands of 99% of the people. సో ఏమవుతుంది, ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ తీసుకుంటే మీరు మెషిను, మనీ ఇవన్నీ ఉంటాయి. సో మెషిన్ మన ఇండియాలో ఏంటి, కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్వేస్ హైయర్ దాన్ కాస్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇండియాలో కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్వేస్ హైయర్ దాన్ కాస్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇలాంటి సొసైటీలో యూ కెనాట్ అండర్మైన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ క్యాపిటల్. ఓకే, సో అందుకనేంటి రిసోర్సెస్ ఎప్పుడైతే వీళ్ళకున్నాయో ఫైనల్గా ప్రైవేట్ ప్రాఫిట్స్ ఆర్ అక్యుములేటెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్. ఇది మన ఆర్థిక విధానంలో లోపం. ఇది ఇవాళ ఏదో గత 4 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ జరిగింది కాదు, ఇది 70 ఏళ్ళుగా జరుగుతూ వచ్చింది. ఓకే, అంటే డిసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ మనం చేయలేదు. నేను ఒక విషయం నేను చెప్తాను ఇక్కడ, అసలు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అనేది ఉండకూడదు నా ఆలోచన ప్రకారం. అయితే
గ్రామాల సుందరీకరణకు ఒక మినిస్ట్రీ పెట్టండి, అంతేగాని అర్బన్ డెవలప్మెంట్ అంటే అర్బన్ రెగ్యులేషన్ చేయండి. రైట్. మీరు ఏమైనా చేస్తే అర్బన్ ఎక్స్పాన్షన్ వద్దు. అర్బన్ ఎక్స్పాన్షన్లోనే ఆల్ కరప్ట్ మనీ ఈజ్ దేర్ రైట్. ఆన్ ది పెరిఫెరల్స్ ఆఫ్ అర్బన్. ఆలోచనలోనే there is a fundamental conflict. Yes, there is a conflict. మీరు చెప్తున్న దాని Yes. yes. సో మీకు రూరల్ గ్రామాల సుందరీకరణ జరగాలి. రైట్. గ్రామాల సుందరీకరణ జరిగితే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. Right. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయితే అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. రైట్ సార్. అట్లాగే మనం అన్ని రెఫ్రిజిరేటర్లు అన్నీ తయారు చేసుకున్నాం. పవర్ జనరేషన్ గురించి తర్వాత ఆలోచించాం మనం. సో అది కాకోకుండా మనం ఏది డిసెంట్రలైజ్డ్ పవర్ సిస్టమ్ మన దగ్గర లేదు. భారతదేశానికి ఉన్నటువంటి 2 మేజర్ స్ట్రెంగ్త్ ఏంటి? ఒకటి సోలార్. మనకు ఉన్నట్టుగా భారతదేశంలో ఉన్నట్టుగా ఎండ ఇంకెక్కడ ఉండదు. కానీ మనం సోలార్ దట్ ఈస్ పెరినియల్. మళ్ళీ వాళ్ళు వస్తే రేపు పొద్దున రాదన్నది లేదు, ఎవ్రీడే వస్తుంది. సో విచ్ ఈస్ పెరినియల్ రిసోర్స్. మనం దాన్ని 70 సంవత్సరాలుగా నెగ్లెక్ట్ చేస్తాం. ఇవన్నీ there are all points we agree sir. Waste to energy. మన లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ. ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. Sir, but this is going into అంటే another tangent. So that is a relevant point. That's why I am telling you. Let me complete. ఈ వేస్ట్ టు ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మనం ఫెయిల్ అయినాము. ఇవన్నీ వేస్ట్ టు ఎనర్జీ కానీ లేదా సోలార్ జనరేషన్ కానీ ఎనర్జీ ఫార్మింగ్ అన్నది లోకల్ గవర్నమెంట్స్ చేతిలో పెడితే ఇప్పటికైనా దానివలన లోకల్ డెవలప్మెంట్ జరుగుతుంది. దానివల్ల అక్కడ లోకల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్ అయ్యి అక్కడ లోకల్ బాడీస్ని ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ చేస్తే ఈ డెవలప్మెంట్ అంతా కూడా డిసెంట్రలైజ్ అవుతుంది, మైగ్రేషన్ ఉండదు. సో ఎడ్యుకేషను, హెల్త్, ఎనర్జీ ఈ 3 కూడా లోకల్ గవర్నమెంట్స్ అడ్మినిస్ట్రేషన్లోకి తీసుకెళ్ళిన రోజునే ఇండియా బాగుపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఒక ఎలక్షన్ మొత్తం సార్ మనం అంత ఇప్పుడున్న క్రైసిస్ సార్, అగ్రికల్చర్ మార్కెటింగ్ మీద జరిగిన రోజునే which will extend for another 6 months to 9 months. ఇప్పుడు ఈ క్రైసిస్ లో మనం మౌలికమైన మార్పులు ఆశించడం అది అంటే కరెక్ట్ కాదని కాదు సార్. మీరు చెప్పేవన్నీ సబబైన పాయింట్లు అయినప్పటికీ ఇప్పుడున్న వ్యవస్థ నుంచి ఎలా బయటపడతాం? ఏదో ఒక రోజు స్టార్ట్ అవ్వాలి మేడం, ఏదో ఒక రోజు తప్పకుండా స్టార్ట్ అవ్వాలి. ప్రభాకర్ గారు ఒక్క నిమిషం సార్. ఇప్పుడు తక్షణం వాళ్ళకి ఎంతమంది ఉన్నారు సార్? అంటే 6.53 crores MSMEs ఆల్ ఓవర్ ద కంట్రీ సార్. 6.3 crores వాళ్ళకి ఇప్పుడు రేపు మనుగడ ఏమిటో తెలియని పరిస్థితి. తెలియని పరిస్థితుల్లో వాళ్ళని అడ్రస్ చేయడానికి ఏం చేశారన్నది అంటే వీ హ్యావ్ టు స్పీక్ అబౌట్ ఇట్. ఇవాళ ఇప్పుడు ఒకటి చెప్పండి, మీ యావరేజ్ సైజ్ ఆఫ్ లోన్ ఒక చిన్న తరహా పరిశ్రమకి ఎంత లోన్ తీసుకుంటారండి మామూలుగా ఇలాంటి క్రైసిస్లో? యావరేజ్ మైక్రోకు 25 lakhs, స్మాల్కు 1 crore, మీడియం అయితే 5 crores అండి. ఇది టోటల్ ఇన్ అండ్ యావరేజ్ 1 కోటి నుంచి 2 కోట్ల యావరేజ్. కాదు, మీరు లోన్ తీసుకోవడం గురించి అడుగుతున్నా. ఎందుకంటే సార్ అన్నారు ఇప్పుడు 3 లక్షల కోట్లు ఉన్నాయి కోలాటరల్ ఫ్రీ లోన్స్, దానివల్ల 45 లక్షల యూనిట్లు బెనిఫిట్ అవుతాయి అంటున్నారు. మనకి యావరేజ్ లోన్ సైజ్ 7 లక్షలు ఎంతో అవుతుంది అంతే. అది అంటే బట్ అందరూ 7 లక్షలు తీసుకోరు, అది యావరేజ్ సైజ్ మాత్రమే. ఎక్కువ మంది పెద్దవాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు, చిన్నవాళ్ళు ఇంకా తక్కువ తీసుకోవచ్చు. బట్ మీ యావరేజ్ లోన్ సైజ్ యావరేజ్ లోన్ సైజ్ మినిమం 10 లక్షల పైనే ఉందా సార్? 10 లక్షల బిలో అయితే లేదు. మైక్రో అట్లీస్ట్ 10 lakhs. అంటే టైనీ అయితే 5 lakhs వస్తుంది, కానీ మైక్రో వచ్చి 10 lakhs మినిమం లేని లోను. ఏ మిషనరీ, ప్లాంట్ అండ్ మిషనరీ కానీ వర్కింగ్ క్యాపిటల్ అడిషనల్ కానీ నేను చెప్పేది మీ టర్మ్లోనే కాదు మేడం, ఇది కాకుండా వర్కింగ్ క్యాపిటల్ ఉంటుంది వాళ్ళకు. అంటే రా మెటీరియల్ కొనుక్కోవడానికి ఇవన్నీ కలిపితే వాళ్ళు 30-35 lakhs లోన్ ఉంటుంది. అందులో వాళ్ళకు 7-10 లక్షల రూపాయలు లేకపోతే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్కి సరిపోతుంది డబ్బులు. అండ్ ఇంకోటి సార్, రేపు వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఈ లోన్స్ తీసుకునో మరో విధంగానో పాత బకాయిలు చెల్లించేసేసి కొంత పోతుంది, మిగతాది కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి సరే మొదలు పెడతారు. వాళ్ళకి ప్రోడక్ట్ మార్కెట్ లేకపోతే ఏం చేయబోతున్నారు? సారీ టు ఇంటరప్ట్ వన్ మేడం. ఆయన చెప్పారు 6 కోట్ల యూనిట్ల పైన ఉన్నాయని. 6 కోట్ల యూనిట్లు ఉండి దాని సైజ్ ఆఫ్ ద లోన్ 1 crore ఉంటే కనుక 6 కోట్లు ఓన్లీ ఎంఎస్ఎంఈ సెక్టర్లో బ్యాంక్ లోన్స్ ఉండాలి. అది లేదు. అంత కాకపోయినా సార్ ఒక యావరేజ్ అంచనాకు వచ్చాం కదా, మొత్తం ప్రతి వాళ్ళు అంత తీసుకోపోయినా. నేను అదే చెప్తున్నా. సో అందుకని ఇప్పుడు అక్కడికి ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి వాళ్ళు ఇచ్చుంటారు. అంటే అందరూ లోన్స్ తీసుకున్నారా, లేకపోతే కొంతమంది లోన్ తీసుకోకుండా వాళ్ళు రన్ చేసి ఉండొచ్చు. ఇవన్నీ వాళ్ళ దగ్గర ఆర్థిక మంత్రి దగ్గర ఉండే ఏముంటాయి డాటా, వాళ్ళు ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు డాటా ఇస్తారు. ఆ డాటా ఇచ్చేది బ్యాంకింగ్ రంగం నుంచి వాళ్ళు ఇస్తారు. ఆ బ్యాంకింగ్ రంగం నుంచి ఇచ్చే డాటాలో ఏదైతే జిఎస్టీ రిజిస్టర్ అయ్యి ఉన్నారో వాళ్ళు అక్కడ ఏదైతే లోన్ తీసుకుంటున్నారో వాళ్ళ దాని వరకే అక్కడ ఉంటుంది. వాళ్ళ దాని వరకు వాళ్ళకి ఫార్మల్ ఎకానమీలో ఉన్నట్టుగా లెక్కేస్తారు. ఇన్ఫార్మల్ ఎకానమీలో ఏమైనా ఉంటే
సార్ అది ఇంకా ఇన్ఫార్మల్ ఎకానమీ ఇంకా ఎక్కువ ఉంది సార్. బ్యాంకింగ్ డాటానే మన మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ పెట్టింది 6.3 crores. ఇంకా అన్ఆర్గనైజ్ సెక్టర్ అన్రిజిస్టర్డ్ డీలర్స్ చాలా మంది ఉన్నారు. జాబ్ 3 crores నేను డిస్ప్యూట్ చేయట్లా, నేను సైజ్ ఆఫ్ ది లోన్ డిస్ప్యూట్ సైజ్ ఆఫ్ ది లోన్ అంత లేదు అని అందరికీ అంత లేదని చెప్తున్నాను. సైజ్ ఆఫ్ ద లోన్ డెఫినెట్ గా అంటే అందుకే ఒక అంచనా కొద్దామని అడిగాం. బ్యాంకింగ్ సెక్టర్ లో ఉన్నటువంటి లోన్స్ అంత లేదు, అక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదని చెప్తున్నాను. అంత అంటే మామూలు పరిస్థితులు కాదు సార్. ఇప్పుడున్న క్రైసిస్ లో ఎంత తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 లక్షల కోట్లు ఒక మోస్తరుగా ఎంఎస్ఎంఈస్ ని ఆదుకోవడానికి ఇది యాక్చువల్గా అయితే ఇప్పుడు చూసినట్టయితే స్వప్న గారు ఈ 3 లక్షల కోట్లు అయితే వీళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ 3 నెలలు గతం వెళ్ళిపోయింది. ఇంకో 3 నెలలకు కానీ డిస్పోజ్ కాదు. 6% శాలరీస్ ఇవన్నీ ఇస్తే వాళ్ళు ఇచ్చిన 20% అడిషనల్గా అయితే వర్కింగ్ క్యాపిటల్ కానీ ఏది ఇచ్చినా అది దానిలోకి అడ్జస్ట్ అయిపోతుంది. కానీ తిరిగి ఫ్యాక్టరీ నడిపించుకోవడానికి రా మెటీరియల్ కొనుక్కోవడానికి మాత్రం ఎటువంటి ఉపయోగపడేదని నేను అంటున్నా. ఎంత శాతం మంది ఈ పరిస్థితులు అంటే లోన్లు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉంటారు? ఇప్పుడు లోన్లు ఉన్న వాళ్ళు ఎవరు ఎగ్జిస్టింగ్ లోనర్స్ ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైనర్ ఉన్న వాళ్ళందరి పరిస్థితి తీసుకోవాల్సిందే. ఇంక ఇది కాకుండా తీసుకోని వాళ్ళు ఉన్నారు చాలా మంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా మంది తీసుకోని లోన్ లేకుండా మైక్రో ఎంటర్ప్రైజ్ చాలా సొంత డబ్బులు సొంత ఆస్తులు పెట్టుకొని బయట ప్రైవేట్ ఫైనాన్స్ 2% 3% తెచ్చుకొని నడిపిస్తున్న ఇండస్ట్రీస్ ఉన్నారండి. మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అర్థం కాని డైనమోలో ఉంది ఇప్పుడు ఈ రోజు సిచ్యువేషన్లో. సో మీరు అన్నారు ఒకటి, మన సార్ అన్నాడు ఇంత ముందుకు, మీరు బిజినెస్ చేసినా మీరు రిస్క్ తీసుకోవాలి, మీరు అన్ని చేయాలంటారు. సార్ మేము ఒకటి చెప్తాం సార్, మేము బిజినెస్ చేసిన మేము ఒక 12 రకాల ట్యాక్సులు ఒక నిమిషం అండి, ఒక నిమిషం లేదా మీరు అన్నారు గవర్నమెంట్ రెగ్యులారిటీ బాడీ అని అంటున్నారు. రెగ్యులారిటీ బాడీ హౌ కెన్ యు పంప్ ద మనీ ఇంటూ ద బ్యాంక్స్? ఎంటీ కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ లక్షల కోట్లు ఎందుకు పంపు చేస్తుంది? అది ఎంఎస్ఎంఈకి ఎందుకు ఇవ్వట్లేదు? నేను అనేది హౌ కెన్ యూ పంప్ ద మనీ ఇంటూ ద బ్యాంక్స్? దట్ ఈస్ నాట్ ఎ ఫ్రీ ఆఫ్ మనీ, దట్ ఈస్ అ పబ్లిక్ మనీ. అది పబ్లిక్ మనీని ఎవ్రీ ఇయర్ ఇప్పటికి 5 ఏళ్లలో 5 లక్షల కోట్లు బ్యాంకులో పంపు చేస్తారు. మరి ఇప్పుడు కూడా 1,70 crores పంపు చేస్తారు. అవునండి, అడ్వాన్స్ అయినా పబ్లిక్ కట్టాలి కదండి. సో ఒకటి సార్ అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు రెండో విడత మనకి ఎటువంటి నేను మిమ్మల్ని డిస్ప్యూట్ చేయట్లేదు. మీ డిమాండ్స్ అన్ని జెన్యూన్ గా ఉండొచ్చు, కానీ అక్కడ పరిమితులు ఉంటాయని చెప్తున్నాను. పరిమితులు ఉంటాయి సార్. డెఫినెట్ గా ఇవాళ కూడా అంటే ఇది విమర్శాత్మక చర్చ కాదు, కానీ ఖచ్చితంగా చేతికి అంది ఇమీడియట్ గా స్టార్ట్ చేయడానికి గ్రౌండ్ రియాలిటీస్ మీరు అన్నారు కదా, ఎవరో వాళ్ళకి పేపర్ అందిస్తారని చెప్పి. దట్స్ లిటిల్ అంటే ఆ వైఖరి కొంత డిసప్పాయింటింగ్ ఉంది. ఎందుకంటే మనం క్రైసిస్ అని ఒక 5 సార్లు ప్రధానమంత్రి గత నెల రోజుల్లో దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం ఒక పెద్ద విపత్తు వచ్చి పడిపోయింది బండరాయి, అమెరికా లాంటి అగ్రదేశాలు అగ్రరాజ్యాలు కూలిపోతున్నాయని అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మొదటి విడతలో వచ్చిన అనౌన్స్మెంట్స్ మాత్రం నేరుగా ఎంత మేలు కలుగుతుంది అనే ఒక ప్రశ్నతో మాత్రమే వాళ్ళు ముగిస్తున్నారు సార్. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా రాబోయే రోజుల్లో చూడాలి. అండ్ మౌలికంగా నాటుకుపై వ్యవస్థీకృతంగా ఉండే లోపాలని కూడా మనం ఎగ్జామిన్ చేసుకోవాల్సిన సమయం ఇది. లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. ప్రభాకర్ గారు, ఇంకా చర్చిద్దాం రాబోయే రోజుల్లో కూడా ఎలా ఉండబోతోంది. అంటే ఎంఎస్ఎంఈస్కి రోల్ అవుట్ ప్లాన్ అమల్లోకి వచ్చాక మనకి ఇంకా బాగా స్పష్టత కూడా వస్తుంది. సో ఈ లోపల మీ రిప్రజెంటేషన్స్ మీరు ఎలాగో ఇస్తారు. ధన్యవాదాలు సార్ ప్రభాకర్ గారు, ధన్యవాదాలు సార్ సూర్యనారాయణ గారు. ఇది వాళ్ళ 10 టీవీ ప్రత్యేక స్పాట్లైట్. చిన్న విరామం తీసుకున్నాక 10 టీవీ